నమస్తే. ఇప్పుడు మనం వైసీపీ గురించి మాట్లాడుకుంటే వైసీపీలో చాలా వరకు బయటకు వచ్చేస్తున్నారు. చాలా తిరుగుబాటు జరుగుతుంది అని చెప్పి వింటున్నాము. రీసెంట్గా వసంత కృష్ణప్రసాద్ గారు కూడా బయటకు వచ్చారు. అలాగే ఒక ఆరోపణ చేశారు, ఇతర పార్టీని తిడితే పర్సనల్గా తిడితేనే సీట్లు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. మరి దాన్ని వివరించడానికి మనతో పాటు అమరావతి జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. చెప్పండి హారిక గారు. సార్, ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు వైసీపీ నుంచి బయటికి రావడం, అలాగే లోకేష్ని అలాగే టీడీపీ నేతల్ని తిడితేనే టికెట్లు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇలాంటి తిరుగుబాట్లు ఇంకా జనరల్గా జరుగుతూ ఉంటాయి అంటారా? మేడం గారు, కృష్ణా జిల్లాలో వసంత నాగేశ్వరరావు అని చెప్పని ఒక పెద్ద భీష్మాచార్యుడు లాంటి నాయకుడు ఉన్నాడు. నాటి ముల్కీ నిబంధనలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే 69-70 ప్రాంతంలోనే జయాంధ్ర ఉద్యమం చేశాడు ఆయన. కాకాని వెంకటరత్నం ఆధ్వర్యంలో, కాకాని వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో ఆ రోజు జరిగిన లాఠీ ఛార్జీలో కూడా కాకాని వెంకటరత్నం గారు హృద్వేగానికి గురైపోయి చనిపోయారు. 4 విద్యార్థులు అక్కడ చనిపోతే కళ్ళ ముందు. అంటే అంత ఉద్యమ చరిత్ర ఉంది. ఆయన ముద్దుగా ప్రజలు కూడా వీర వసంత అని పిలుచుకుంటారు. ఆ వీర వసంత నాగేశ్వరరావు గారి తనయుడే వసంత కృష్ణప్రసాద్. ఈయన కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు. రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఒకటి ప్రజలకు చెయ్యాలనే కాంక్ష కలిగిన వ్యక్తి. రూపాయి కృష్ణప్రసాద్ గారికి అక్కర్లా. నాకు తెలుసు, 20 ఏళ్ల క్రితమే ఆయన ప్రభుత్వానికి చాలా ట్యాక్సులు కట్టేవాడు. ఎందుకంటే నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం ఐతివరం కృష్ణప్రసాద్ గారి ఊరు. ఐతివరానికి 7 కిలోమీటర్ల దూరం కంచికి చెర్ల నా ఊరు. నాకు సుపరిచితులు. మేము జర్నలిస్టులం కాబట్టి మాకు వాళ్ళ గురించి తెలుసు. మేము మాట్లాడుతూనే ఉంటాం. నాగేశ్వరరావు గారు అయితే నాకు మరి చాలా సన్నిహితులు, గుర్తులీలు. ఆ రాజకీయాల కోసం వచ్చి ఈ రోజున కృష్ణప్రసాద్ గారే బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిడితే పదవులు ఇస్తారు, ఇంకా తిడితే మంత్రి పదవులు ఇస్తారు, ఇంకేదేదో చేస్తే ఏదేదో ఇస్తారు అని ముఖ్యమంత్రి అవలంబించిన వైఖరం చూసారా? అది అక్షర సత్యం. నేను చూసిన తర్వాత అనుకున్నా, రోజా గారి బూతులు మాట్లాడుతుంటే రోజా గారికి భాష రాదు అనుకున్నా. కొడాలి నాని గారి బూతులు మాట్లాడుతుంటే ఇతగాడు చదువు లేదు కదా పాపం ఆ భాష వచ్చామని అనుకున్నా. వల్లభనేని వంశీ గారు మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్ళ వృత్తి అది అనుకున్నా. కానీ నిజానికి ఏంటంటే కథ, మాటలో, పాటలో, స్క్రీన్ ప్లే, దర్శకత్వం జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ దగ్గర నుంచి వచ్చే స్క్రిప్ట్ అది. నువ్వు ఈరోజు ఇది మాట్లాడాలి, మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, మీరు లోకేష్ని తిట్టాలి, ఇదిగో నువ్వు బాలకోటని తిట్టాలి, నువ్వు అమరావతిని తిట్టాలి. అమరావతి శ్మశానం అని స్పీకర్ గారు అన్నారు. ఇది కూడా వాళ్ళ స్క్రిప్టే. అంటే తిట్టాలి అమరావతిని. అసలు నిజానికి అమరావతి శ్మశానం ఎట్టవుతుంది మనం ఆలోచిద్దాం. ఒక స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం గారు అంత బాధ్యత కలిగిన వ్యక్తి అమరావతిని శ్మశానం ఎందుకు అన్నాడు ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం. అంటే అది స్క్రిప్ట్ అనమాట. ఆయనకి తెలియదు అమరావతిలో ప్రజలు ఉన్నారని తెలియదా? మాకు పొలాలు లేవా? మేము సేద్యం చేయట్లేదా? మృగాలు ఉన్నాయా? ఎట్లంటాడు? బొత్స సత్యనారాయణ గారు అమరావతి ఎడారని ఎట్టన్నాడు? అంటే స్క్రిప్ట్ అనమాట అది. కాబట్టి వీళ్ళందరి చేత ఇలాగనే మాట్లాడించారని కృష్ణప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది. ఆ యొక్క తీరుమూలానే ఈ రోజున ఏంటంటే ఆ పార్టీలో ఉన్న చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీకు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మా దళిత ఎమ్మెల్యే ఏమన్నాడు? వైసీపీలో దళితులకు గౌరవం లేదు అన్నాడు. కడప ఎంపీ సంజీవ్ కుమార్ గారు బీసీలకు గౌరవం లేదు అన్నాడు. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ముఖ్యమంత్రి గారి ఇంటర్వ్యూ ఒక 5 నిమిషాలు ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నాడు చేయబెట్టి. ఏముంది గౌరవం? ముఖ్యమంత్రి గారే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటారు. ఇదేనా అడుక్కోవటం ఇంటర్వ్యూ? లేదా ప్రత్యర్థి పార్టీల యొక్క సతీమణుల్ని శాసనసభలో రచ్చకెర్చటమా లేదా తిట్టటమా? నాకు తెలిసి మేడం, నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలల నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా అవ్వాలనేది ఆలోచించాడే తప్ప రాష్ట్రం గురించి ఆలోచించలే, రాష్ట్రం బాగు గురించి ఆలోచించలే. ఆ పోలవరం 72% అయింది, తహిమా 30% కడదామని ఆలోచించలే.
ఈ అమరావతికి ఏదో రైతులు ఇచ్చారు 7 నగరాలు అన్నాడు చంద్రబాబు నాయుడు కాదు 7 కాదు 2 అన్నా కడదామని చెప్పి ఆలోచించారు. ఆ విశాఖకు కార్మికులు అలమటిస్తున్నారు, దాన్ని కాపాడదామని ఆలోచించాలి. దళితులకు 27 రకాల సంక్షేమ పథకాలు ఉంటే ఇంకో 2 పెడదాం, లేదా 27 సమృద్ధిగా అమలు జరుపుదామని ఆలోచించాలి. మేము ఆలోచించాలి చెప్పండి. పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు చేస్తే స్పందన లేదు, దళితుల ముఖాల మీద మూత్ర విసర్జన చేస్తే స్పందన లేదు, డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగితే చంపేశారు, డాక్టర్ అచ్చెన్నను చంపేశారు, వజీరాన్ని చంపేశారు, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, ఒంగోలు నౌకానమ్మ, అమర్నాథ్, ఇలాంటి అన్ని హత్యలు జరిగినా ఎక్కడన్నా మాట్లాడారండి. ఇదే ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే వాళ్ళకి అక్కర్లేదు. మళ్ళీ అధికారం రావాలంటే పొత్తి కడుపులో పగబెట్టుకోవాలి, కత్తులు పెట్టుకున్నట్టుగా ప్రత్యర్థి పార్టీని హననం చేయాలి. 53 రోజులు జైలు జీవితం. నేను ఈ మధ్య హైదరాబాదులోనే ఓ పెద్ద ఆయనతో మాట్లాడితే నిజానికి ఇప్పుడు కూడా నాకు కూడా అనుమానమే, అసలు చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే ఏదో చేద్దామని కుట్రతోనే అరెస్ట్ చేశారు. మరి ఆ ప్లాన్ ఎందుకు పారలేదో నాకు తెలియదు, కానీ మరి ఆ న్యాయస్థానాలు గమానా బెయిల్ ఇవ్వటం కారణంగానా దేనికో కానీ నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ, అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళ సుధాకర్ యొక్క వ్యాఖ్యలు కానీ, వీళ్ళు తెలంగాణ ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు, 3,500 కోట్లు చేశాడు, తర్వాత 350కి దిగారు, తర్వాత 240కి దిగారు, తర్వాత 27 కోట్లు దిగారు. చూడండి, అంటే ఏంటంటే ఒక పెద్ద వయసు కలిగిన వ్యక్తిని మానసికంగా వేధిస్తే గుండెకి తెలియదు కదా ఇవన్నీ. రాజకీయాలు గుండెకి ఏం తెలుసు ఆగిపోవటానికి? కన్నీళ్ళు వస్తే ఆగిపోతుంది, వేదన చేస్తే ఆగిపోతుంది. సుధాకర్ అలాగనే చనిపోయాడు. ఎవరైనా సరే కోవిడ్లో ఎన్ని మరణాలు ఉండి అసలు ఆంధ్రప్రదేశ్లో లెక్కలు ఉన్నాయా? మా 3 గుడ్డపీలికలు ఇచ్చిండు. ఇవాళ కూడా శాసనసభలో చెప్తున్నాడు ఎవరు ఎమ్మెల్యే, కోవిడ్లో ఆదుకున్నాను 3 గుడ్డపీలికలు, లంగా గుడ్డపీలికలు చీల్చి టైలర్లకు ఇచ్చి కుట్టి మాకు ఇచ్చారు. ఒక్కొక్క గుడ్డపీలిక 350 రూపాయలు, ₹3.50. వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ₹1000 ఇచ్చారు. ఏది చేయలే. మరణాల నమోదు లేదు. పోలీస్ స్టేషన్లో అదృశ్యం అవుతున్న మహిళల యొక్క డేటా లేదు. ఎవరు అవుతున్నారో తెలియదు. పరిపాలన లేదు. అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో నడుస్తుంది. కాబట్టి 175 స్థానాలు వస్తే నాకు అనుకున్న ముఖ్యమంత్రి గారే రేపు అధికారం ఎలా కాపాడుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, గుర్తుందా? కొప్పు ఉంటే కదా పూలు పెట్టాలి అని. మరి కొప్పు ఊడిపోతుందిగా, ఊడిపోయింది. ఒకళ్ళని పిలుస్తున్నాడు, నీ కొప్పు లేదయ్యా అంటున్నాడు. ఇంకొన్ని పిలుస్తున్నాడు, వీడి కొద్ది కొప్పు ఉందిలే రారా అంటున్నాడు. అంటే ఆ పార్టీ నేను ఇది చేశా అది చేశా అనుకున్న పార్టీని అభ్యర్థులను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఆఖరి కృష్ణప్రసాద్ గారికి మైలవరం సీటు ఇస్తానని చెప్పేసి పదే చెప్పినా కూడా నాకొద్దు మహాప్రభు అని చెప్పేసానని బయటకు వచ్చారు. వైసీపీలో విలువలు కలిగిన ఎమ్మెల్యేలు ఉండలేరు మేడం. ఒక వైసీపీనే కాదు, ఆ తరహా స్వభావం కలిగిన ఏ రాజకీయ పార్టీలో కూడా విలువలు కలిగిన రాజకీయ ప్రతినిధులు ఉండలేరు. దొంగలు ఉంటారు. అలీబాబా 40 దొంగలాగా గుర్రాల మీద స్వారీ చేసి డబ్బులు తెచ్చుకునే వాళ్ళైతే దండిగా ఉండొచ్చు ఆ పార్టీలో. అలాంటి పరిస్థితి. కాబట్టి మేము చెప్పాం, చేసుకున్నోడు చేసుకున్నంతని ఎన్నోసార్లు చెప్పాం. ఒక్క నిర్ణయాన్ని కూడా న్యాయస్థానాలు చెప్పింది, 101 సార్లు న్యాయస్థానాలు చెప్పింది. ఎక్కడ న్యాయస్థానాన్ని గౌరవించిన దాఖలాలు అక్కడ కూడా లేదు. అసలు 70 ఏళ్ల రంగనాయకమ్మని అరెస్ట్ చేశారు, సోషల్ మీడియాలో పెట్టారని పోస్టు అర్ధరాత్రి పూట. జర్నలిస్ట్ అంకబాబుని చొక్కా లేకుండా అరెస్ట్ చేశారు. నీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అరికాల మీద కొట్టావు. ఈమె ఇక్కడ హైదరాబాద్లో తిరుగుతుంటాడు, మొగిలి వెంకటరమణని. పొంగనూరు పోలీస్ స్టేషన్లో కాళ్ళు చేతులు కట్టి నోట్లో గుడ్డలో గుక్కి కొట్టి సెల్ఫీ వీడియో తీసి మంత్రికి పంపించారు. దాష్టికం కాదా? ఇట్లాంటి ప్రభుత్వం అవసరం ఉంటుంది రాష్ట్రంలో? అవసరం లేదు. నేను అవసరం లేదనుకుంటున్నాను. అటువంటి పార్టీ ఉండనక్కర్లేదు.